నీవు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీ బాధకి మొదటి కారణం అవుతారు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతకు మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు, శరీరం సహకరించని నాడు ఎవరు పట్టించుకోరు. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం దగ్గరగా మారుతుంది. చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతాము. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఎప్పుడు ఆశతో ఉండు, కానీ దేన్ని ఆశించకు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చెయ్యకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంచు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం లాంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీ స్నేహితులు కావాలని కోరుకోకు. నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. ఏ రిలేషన్లోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము. ప్రకృతిని, పడతిని ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూటకట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకో. బాధ్యత ఎప్పుడు బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. విజయం గొప్ప కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధుత్వాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. ఆనందం అనేది నీవు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, నీ వెనుక ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విజ్ఞతకు నిదర్శనం. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే
అటువంటి వారు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తుంచివేయగలరు. నీవు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అనవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. నీ బాధను పంచుకుంటే నీ ఆవేదన తగ్గుతుందేమో కానీ విలువలేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీవు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు కాబట్టి ఆశించకు. ఎవరి కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు కాబట్టి మదన పడకు. కష్టాలు అనేవి బలహీనుడిని పడగొడతాయి, బలవంతుడిని అభివృద్ధి చేస్తాయి. నీవు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. ఒక వ్యక్తి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారవచ్చు. మీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వండి, అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. సూటిగా మాట్లాడే వారిని అసహించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతావు. సాధించిన వాడికి అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికి కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.